ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు రాసుకొచ్చినారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు వీడియో క్లిప్పింగ్ లేదంట, వీడియో ఫుటేజ్ లేదంట అని వాళ్ళ మొదట ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో రాసినారు. మళ్ళీ మధ్యలో ఇద్దరు కానిస్టేబుల్ ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు నిన్నేదో. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఏమో రాసినా తెలుసా? 18 నెలలుగా సీసీ కెమెరాల ఫుటేజ్ తొలగించినట్టు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. అంటే ఎన్ని మర్డర్లు జరిగినాయో ఈ 18 నెలల్లో. పద్దెనిమిది నెలలుగా లేదంట. ఇది ఎలా సాధ్యమని అడుగుతా ఉన్నాను. ఇక విజయవాడ ఈ సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్. సోకాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో డీజీపీ ఆఫీస్ ఇక్కడే, సిపి ఆఫీస్ ఇక్కడే, చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే, హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడే. వీళ్ళందరి కళ్ళ ముందే ఏ రకంగా నీకు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ లేకుండా ఎట్టబోతుంది? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు డిలీట్ చేయడం కుదురుతుందా? ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు డిలీట్ చేసుకుంటూ పోవడం కుదురుతుందా? మరి ఎందుకు పెట్టడం? ఎందుకు మీ ఇష్టం ఏంటంటే మీరు డిలీట్ చేసుకుంటా ఉన్నప్పుడు? మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? హైకోర్టు జడ్జిమెంట్లు ఎందుకు? పోనీ ఇక్కడ డిలీట్ చేస్తే, పోనీ పోలీస్ స్టేషన్లో ఇక్కడ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? ఒక చోట డిలీట్ చేస్తే రెండో చోట ఎక్కడ ఉండదా? పోలీస్ స్టేషన్లో డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? వీడియో ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? పోలీస్ వ్యవస్థను నిజంగా ఎలా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకొక అడుగు ముందుకేద్దాం. స్టేషన్లో ఫుటేజ్ లేదంటున్నారు. కొన్ని విజయవాడ నగరంలోని బస్టాండు, విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్లు, విజయవాడ నగరంలోని రోడ్ జంక్షన్స్, విజయవాడ నగరంలోని పబ్లిక్ ప్లేసులు,